హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతు బంధు నిధులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు జమ చేసింది. అయితే ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులు జమ చేయబోతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. మీరందరూ వీడియోని చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత అంటే 2023 యాసంగి సీజన్లో ఇచ్చిన రైతు బంధు తర్వాత మళ్ళీ 2024 యాసంగి సీజన్లో దాదాపుగా 12 నెలల నుండి దాదాపుగా 8 నెలల మధ్యలో రైతు భరోసా నిధులు అనేవి జమ చేస్తున్నారు. సో ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే 7,500 రూపాయల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో వేస్తామని మొదట చెప్పారు. కానీ మొన్న జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసా అనే పథకంతో పాటు మరో 3 పథకాలను ప్రారంభిస్తూ మొట్టమొదటి విడత జనవరి 27వ తారీఖు నాడు 577 గ్రామాలను ఎంపిక చేసుకొని 6,000 రూపాయల చొప్పున సుమారుగా 568 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేశారు. ఇలా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 విడతల రైతు భరోసాను పూర్తి చేసిన ప్రభుత్వం ఈరోజు 5-6 ఎకరాలకి సంబంధించి నిధులను జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. మొదట విడత ఫిబ్రవరి 27, రెండో విడత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు, జనవరి 27, అలాగే ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 12 అయితే మళ్ళీ ఫిబ్రవరి 28 లేదా మార్చి 1వ తేదీలో ఉన్నాయి. 2వ తేదీ మళ్ళీ ఆదివారం వస్తుంది, లేదంటే 3వ తేదీ. ఈ 3 తేదీలలో 4, 5, 6 ఎకరాలకి సంబంధించి పంట పెట్టుబడి సాయం ఎకరాకి 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన 5,000 కోట్ల రూపాయల జీతపత్యాలను అందించబోతుంది. ఆ తర్వాత సంక్షేమానికి సంబంధించి హాస్టళ్ళకి వాటికి సంబంధించి నిధులను కేటాయిస్తుంది. అయితే ఈసారి 2,000 కోట్ల రూపాయల నిధులను ఈ వారంలో మార్చి మొదటి వారంలో 6 ఎకరాల వరకు 4 నుండి 6 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,52,00,000 ఎకరాలకి దాదాపుగా 8,400 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేస్తామని అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు 3,487 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలలో 5వ విడత కింద ఇప్పటివరకు 4 విడతల రైతు భరోసా కలుపుకొని ఈ 3,487 కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం 5వ విడత కింద మరో 2,500 కోట్ల రూపాయలను లబ్ధిదారుడి ఖాతాలలోకి బదిలీ చేయనుంది అనే తాజా సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ నిధులు పొందాల్సిన రైతులందరూ ఒకటి గ్రహించండి. రాష్ట్ర వ్యాప్తంగా 8,500 సర్వే నెంబర్లలో పంట పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్లో పెట్టినట్లుగా, హోల్డ్లో పెట్టినట్టుగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ 8,500 సర్వే నెంబర్ల యొక్క భూమి కొలత కనుక చూసుకుంటే 2 లక్షల ఎకరాల వరకు సుమారుగా ఉండొచ్చు అనేది అప్డేట్ అయితే తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటివంటే, ఒక సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కంటే మరొక కుంట నుండి మొదలవుతే 10 కుంటల వరకు ఎక్కువ అదే సర్వే నెంబర్లో భూమి పట్టా పాస్ పుస్తకాలలో ఎక్కినట్లుగా అధికారులు గుర్తించటమే అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రైతు భరోసా పథకం ప్రారంభించి కూడా 30 రోజులు పూర్తవుతుంది. మళ్ళీ రైతు భరోసాని ప్రభుత్వం 5వ విడతకి సంబంధించి రేపు లేదా ఇవాళ ప్రారంభించే అవకాశాలు కూడా అవుపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.